నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా చేనేత సంఘం అధ్యక్షుడు బుధవారపు బాలాజీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరం సమయంలో విదేశీ వస్తువులను ఆగస్టు 7వ తేదీ బహిష్కరణ దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా స్వాతంత్ర్యం పిదప ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017వ సంవత్సరంలో ప్రకటించడం సంతోషదాయకమని ఈ సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొని ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ గోపాల్, గౌరవ అధ్యక్షులు చింతలపూడి పెంచలయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన చేనేత కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ గాంధీ జంక్షన్లో గాంధీ గారిని పురస్కరించుకుంటూ కార్ ల్యాండింగ్ చేసుకుని అదే విధంగా ఒక హ్యూమన్ చైన్ అనేది కూడా ఫామ్ చేసి చేనేత కళని పరిరక్షించాలి, అదేవిధంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. చేనేత కళని మనం తప్పనిసరిగా పరిరక్షించాలి, అదేవిధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న సొసైటీలో చూసుకుంటే సింథటిక్ వస్త్రాలు ధరించడం వల్ల కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయనేది చాలా స్టడీస్లో వెలువడుతుంది. సో చేనేత వస్త్రాలను ధరించడం వల్ల చేనేత కళను ప్రోత్సహించడమే కాదు, మన ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి చాలా తోడ్పడుతుంది. అయితే ఇందులో భాగంగా తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజానికి అందరూ కూడా మనవి చేస్తుంది, వారంలో ఒక్కరోజు తప్పకుండా కేవలం చేనేత వస్త్రాలు ధరించాలి అనే ప్లెడ్జ్ అయితే తప్పనిసరిగా ప్రజలందరూ తీసుకోవాలి. డెఫినెట్లీ నెల్లూరు జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది రిటర్న్ ఇన్స్ట్రక్షన్ కింద ఇస్తాము. దట్ వారంలో ఒకరోజు తప్పకుండా ఆఫీసర్స్ అందరూ కూడా చేనేత వస్త్రాలతో చేసినవి మాత్రమే ధరించాలి అని ఆ విధంగా ప్రోత్సహించాలి. చేనేత కళనందంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్గా డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. కమిటీ జిల్లా అధ్యక్షుడిని 1905లో విదేశీ వస్త్రాలు బహిష్కరించిన రోజును మన యొక్క దేశ ప్రధాని ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు 2015లో మాకు చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఈ చేనేత దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ప్రభుత్వాలు మా ఎడల చిత్తశుద్ధితో ఈ మధ్యనే ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశారు, ఎంతో ధన్యవాదాలు. అలాగే నిన్న మంత్రి మండలిలో కేబినెట్ తీర్మానం చేశారు, నేతన్న నేస్తం కింద 25,000 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జిఎస్టీని కూడా పూర్తిగా ఎత్తేసి చేనేతలకి మేలు చేయాలని కోరుతున్నాం. అలాగే సుప్రీంకోర్టు చెప్పిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఆపు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తే కార్మికులకు పని దొరుకుతుంది. పని ఎప్పుడైతే దొరుకుతుందో వాళ్ళకి గిట్టుబాటు దొరుకుతుంది. ఆ విధంగా చేనేతల బతుకుల్లో వెలిగి నింపిన వాళ్ళు అవుతారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చేనేత కార్మికులకి, నాయకులకి, ప్రభుత్వ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.